టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడంతో ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతోంది. అయితే ఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడతాడా లేదా అనే విషయమై విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే బుమ్రా గాయానికి సంబంధించి తాజాగా కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు బుమ్రా గాయం ఏ దశలో ఉందన్నది బీసీసీఐ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే జాతీయ మీడియా చెప్తున్న దాని ప్రకారం జస్ప్రీత్ బుమ్రా గాయం కాస్త తీవ్రమైనదిగానే కనిపిస్తోంది. బుమ్రా గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అతడు 4 నుంచి 5 వారాల వరకు ఆటకు దూరం కాక తప్పదు. ఆ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే ఎన్సీఏ వైద్య బృందం క్లియరెన్స్ ఖచ్చితంగా కావాలి. ఈ క్రమంలో బుమ్రా ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్లకు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టీమిండియా ఎలాగోలాగా లీగ్ స్టేజి దాటిన క్వార్టర్ ఫైనల్ సమయానికి బుమ్రా జట్టులో చేరకపోతే టీమిండియాకు భారీ నష్టం తప్పదు. ఎందుకంటే బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉంటే ఎంత పెద్ద జట్టుకైనా చెమటలు పట్టడం ఖాయం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రా గనుక ఆడడు అనే క్లారిటీ వస్తే ఇంగ్లాండ్ సిరీస్లో కొత్త బౌలర్లకు అవకాశం ఇచ్చి వారిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలెక్టర్లు సన్నద్ధం చేయాలి. బుమ్రా గనుక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోతే టీమిండియా ఏ ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగితే బాగుంటుందనేది కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.